మీ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. ఇంటి ముందు రంగుల ముగ్గు అయితే వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి వాకిలి అయితే మొత్తం కడిగేస్తున్నా అనమాట ఇంటి ముందు. ఇంకా రంగుల ముగ్గు అంటే వాకిలి పచ్చగా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా, కానీ పెండ కలర్ చల్దాం అంటేనేమో నాకు కొంచెం ఎలర్జీ అనమాట అది, అందుకని చెప్పేసి అవాయిడ్ చేశాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత అయితే గుబ్బెమ్మల్లోకి రేగిపళ్ళు, గరక, పిండి కొనలు ఇవన్నీ అయితే కావాలి కదా. ఇంకా మా ఇల్లు అయితే పొలం పక్కనే ఉంటది కాబట్టి మాకు పెద్దగా వెతకాల్సిన పని లేదనమాట. అవి మా ఇంటి పక్కనే ఈజీగా దొరికేస్తాయి. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది మా ఇల్లే అనమాట. భలే అనిపిస్తుంది కదా పొలాల పక్కన. కానీ ఆ పక్కన ఉన్న పొలం మొత్తం తిరగాల్సి వచ్చిందనమాట. ఈ గరక కోసం, పిండి కొనలు, ఈ రేగి పళ్ళ కోసం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. పిండి కొనలు మాత్రం అసలు దొరకలేదండి నాకు తొందరగా, ఎంతగానో వెతికిన్నో అసలు. కానీ తీరా చూస్తే అవి ఇంటి పక్కనే ఉన్నాయన్నమాట. మా ఇంటి పక్కన చెంకల పిల్లని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదేనేమో కదా మరి. ఇంకా అవన్నీ దొరికిన తర్వాత గొబ్బెమ్మలు అయితే రెడీ చేసి ఇంకా ముగ్గులో అయితే పెట్టేశాను అనమాట. నిజంగా ముగ్గు మొత్తం వేసేసిన తర్వాత అందులో గొబ్బెమ్మలు పెడితే అదొక అట్రాక్షన్ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే. ఆ గొబ్బెమ్మల దగ్గర నవధాన్యాలు అయితే వేస్తాం కదా, సో అవన్నీ కూడా మేము ఇంట్లోనే సేకరించినాం అనమాట. మేము ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని రకాల గింజలు మా ఇంట్లోనే దొరికిస్తున్నాయి, బయట ఏం కొంటలేం మేము. ఇంకా బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఇంట్లో పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది ఈ రోజు, ఏ హడావిడి లేకుండా. సరే అండి, మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.